సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ అనేది ఇమ్యూటబులా కాదా అని చెప్పేసి ప్రూవ్ చేద్దాం. సో అది కూడా ప్రోగ్రామాటికల్గా. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటే వన్స్ మనం డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు ఎన్నిసార్లు మోడిఫికేషన్ చేస్తే అన్నిసార్లు కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే కొత్త మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అదే స్ట్రింగ్ బిల్డర్ అయితే ఒకసారి మాత్రం ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు మోడిఫికేషన్ చేసినా సేమ్ ఆబ్జెక్ట్లో వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మెమరీ లొకేషన్ ఒకసారి క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ప్రోగ్రామాటికల్గా అయితే ప్రూవ్ చేద్దాం గైస్. ఇక్కడ ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. నేను ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్ అయితే ఒకటి డిక్లేర్ చేశాను. సో పాయింటర్స్ ద్వారా దీని యొక్క మెమరీ అడ్రస్ అయితే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో అలాగే ఇదే స్ట్రింగ్ వేరియబుల్ని నేను 5 టైమ్స్ మోడిఫికేషన్ చేస్తున్నాను. సో 5 టైమ్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మోడిఫికేషన్ నేను దాని యొక్క అడ్రస్ అయితే ప్రింట్ చేస్తూ ఉన్నాను. సో అలాగే గైస్ ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్ కూడా ఒకటి తీసుకున్నాను. సో దానిది కూడా నేను మెమరీ అడ్రస్ అయితే ప్రింట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను స్ట్రింగ్ బిల్డర్ మెమరీ అడ్రస్ కోసం ట్రై చేశాను. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ నాకు ఆన్లైన్లో దొరకలేదు. ఇట్ ది సేమ్ టైం నేను కూడా ట్రై చేశాను, బట్ అది వర్కౌట్ అయితే అవ్వలేదు. సో నేను అది ఫైండ్ అవుట్ చేసిన ఇమీడియట్గా నేను అట్లీస్ట్ దాన్ని ప్రోగ్రామ్ టెస్ట్ వర్షన్ అయినా కానీ మీకు ఖచ్చితంగా వీడియోలో అయితే మీకు ఈ వీడియో రిఫరెన్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది మోడిఫికేషన్ జరిగినప్పుడు మన మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుందా లేదని అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మనం దీన్ని డైరెక్ట్గా రన్ అయితే చేద్దాం. సో రన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఫస్ట్ హలో వరల్డ్ అనేది ఇనిషియలైజ్ చేసాము, దాని అడ్రస్ ఇది. సో ఫర్ లూప్లో మనకి ఫస్ట్ ఇటరేషన్కి అడ్రస్ అనేది చేంజ్ అయింది. సో ఈ విధంగా మనకి 5 టైమ్స్ వాల్యూ అనేది చేంజ్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే కొత్త మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి మెమరీ లొకేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సేమ్ ఉండలేదు, బట్ ఇవన్నీ కూడా ఒకే వేరియబుల్కి సంబంధించినవి అనమాట. మై స్ట్రింగ్ అనే వేరియబుల్కి సంబంధించిన అడ్రస్ ఇది. అయితే ఎవ్రీ మోడిఫికేషన్ ఏమవుతుంది, దీని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. సో మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది, అంటే కొత్త మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీరు ఇంటిజర్ చూసినట్టయితే గైస్, సో ఫస్ట్ టైం ఇనిషియలైజ్ చేసినప్పుడు దాని వాల్యూ 42, మెమరీ అడ్రస్ లాస్ట్లో 224 ఉంది. అలాగే సో సెకండ్ ఇటరేషన్లో మనకి 0 అనేది యాడ్ చేసాం కదా, అప్పుడు మనకి సేమ్ వాల్యూ ఉంది, మెమరీ అడ్రస్ కూడా సేమ్ ఉంది. అలానే 43 వాల్యూ చేంజ్ అయింది, సేమ్ అడ్రస్ ఉంది. అలాగే 45 అడ్రస్ వాల్యూ అనేది చేంజ్ అయింది, అడ్రస్ మాత్రం సేమ్ ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి వాల్యూ చేంజ్ అవుతుంది, బట్ అడ్రస్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు అనమాట. సో ఇంటిజర్ వేరియబుల్ ఏంటంటే మనకి ఇనిషియలైజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మోడిఫికేషన్ చేసిన ప్రతిసారి సేమ్ మెమరీ లొకేషన్లో వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది అనమాట, అంటే కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయదు. బట్ స్ట్రింగ్ అలా కాదు, ఎవ్రీ మోడిఫికేషన్ కొత్త ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది గైస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.